స్కిన్లో కలిగే చాలా రకాల ప్రాబ్లమ్స్కు గ్లో9 ఒక అద్భుతమైన రెమెడీ. గ్లో9 ఆర్ గ్లోనైనమ్ ఇది మినరల్ కింగ్డమ్కు చెందిన మెడిసిన్. గ్లిజరిన్ ఇంకా నైట్రోజన్ మేళవింపుతో చేసిన ఈ మెడిసిన్ ఎండ తీవ్రత వల్ల కలిగే చాలా రకాల బాధలకు రామబాణం వంటి ఔషధం. గ్లో9 మెడిసిన్ మైండ్ సింటమ్స్ను చూస్తే గనక ఎండ తీవ్రత వల్ల మనిషి నీరసించిపోయి ఉంటాడు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో గ్లో9 మెడిసిన్ ఆ పర్సన్కు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. విపరీతమైన ఎండ వేడిమి వల్ల శరీరంలో టెంపరేచర్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కలిగే తీవ్రమైన తలనొప్పులకు గ్లో9ను దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఎండ తీవ్రతతో పాటు తలనొప్పి కూడా పెరుగుతూ ఉంటుంది. గుండెలో ఆక్సిజన్తో కలిసిన రక్తనాళాలు అంటే ఆర్టరీస్లో ప్రెషర్ పెరిగి బ్రెయిన్కు శరవేగంగా బ్లడ్ ప్రవహిస్తుంది. దీనివల్ల ముఖం మొత్తం రక్తంతో నిండి ఉన్నట్లుగా ఎర్రగా మారిపోయి తలంతా వేడిగా మారుతుంది. బరువుగా అనిపించడంతో పాటు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. విపరీతమైన తలనొప్పి ఇంకా తలలో పల్సేషన్ అంటే నాడి కొట్టుకోవడం కూడా గమనించవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు గ్లో9 బెస్ట్ రెమెడీ. గ్లో9 ఒక అక్యూట్ రెమెడీ. ఎక్కువగా అక్యూట్ కండిషన్స్లోనే వాడతారు. ఆకస్మికంగా వచ్చే తలనొప్పి, దంతాల నొప్పిల్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. పంటి నొప్పితో పాటు చిగురు రక్తం నిండి ఉన్నట్లు ఎర్రగా మారుతుంది. అంటే నొప్పి ఉన్న స్థానంలో చిగురు ఎర్రగా మారి నాడి కొట్టుకున్నట్లు నొప్పి కలుగుతూ ఉంటుంది. అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు గ్లో9 ఒక సూటబుల్ రెమెడీ. ఇప్పుడు సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగిలినప్పుడు గ్లో9ను ఎలా వాడుకోవాలి, ఇంకా వడదెబ్బ తగలకుండా ఏ రెమెడీని తీసుకోవాలి అని చూద్దాం. ముందుగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఎండకు ఎక్స్పోజ్ అవ్వవలసిన సందర్భాలు వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడిమి ఉన్న ప్రదేశాల్లో ఉన్నప్పుడు వడదెబ్బ తగలకుండా ఉండడానికి ముందుగా చేయవలసిన పని మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం. ఎక్కువగా నీరు తాగుతుండాలి. కొబ్బరి నీళ్ళు, అలాగే వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ వంటి పండ్లను తినాలి. ఖచ్చితంగా కాటన్ క్లోత్స్ వేసుకుని మాత్రమే ఎండలోకి వెళ్ళాలి. అదేవిధంగా గొడుగును కూడా ఉపయోగించుకోవాలి. వాటర్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. వీటితో పాటుగా హోమియో రెమెడీ అయిన జెల్స్నియం 200ను ఉదయం సాయంత్రం తీసుకోవాలి. లేదా ఎండలోకి వెళ్ళవలసిన పని వచ్చినప్పుడు 2 గంటల ముందుగానైనా జెల్స్నియం 200ను తీసుకుంటే వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ పొటెన్సీని అంటే 200 పొటెన్సీని రెగ్యులర్గా యూజ్ చేయకూడదు. అంటే మెడిసిన్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు 3 days కన్నా ఎక్కువగా ఈ పొటెన్సీని ఉపయోగించకూడదు. ఇక వడదెబ్బ తగిలిన సందర్భాల్లో గ్లో9 ఉపయోగం చాలా మంచి రిజల్ట్స్ను ఇస్తుంది. బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతూ గ్లో9ను 6 పొటెన్సీలో ప్రతి 15 నిమిషాలకు ఒక డోస్గా ఉపయోగించినట్లయితే బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. 30 పొటెన్సీలో కూడా వాడుకోవచ్చు. అరగంటకు ఒక డోస్ చొప్పున సన్ స్ట్రోక్ తగిలిన పేషెంట్కు ఇస్తుంటే మెల్లమెల్లగా ఉపశమనం పొందుతాడు. సో గ్లో9 వంటి ఒక అద్భుతమైన రెమెడీ అందరి ఇంట్లో ఉంచుకోవడం చాలా అవసరం. ముఖ్యమైన విషయం ఏంటంటే మెడిసిన్ పొటెన్సీస్ కూడా మనిషి వయసును బట్టి, తత్వాన్ని అనుసరించి, ఇంకా బాధ యొక్క తీవ్రత ఉన్న స్థానాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. సో ఈ ఛానల్లో ప్రొవైడ్ చేసిన ఎటువంటి టిప్స్నైనా ఫాలో అయ్యే ముందు మీ పర్సనల్ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి తర్వాత పొటెన్సీని నిర్ధారించుకుని మీ డాక్టర్ నిర్ణయించిన తర్వాతే వాడవలసిందిగా మనవి. మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో. అప్పటి వరకు సెలవు. నమస్తే.